వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ అనుమానం మనిషి. ఒక గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే షావుకారు ఉండేవాడు. ఆయనకి వ్యాపారము, వడ్డీ వ్యాపారము ఉండేది. ఆయన కింద రాయుడనే పెద్ద గుమస్తా, నాయుడనే చిన్న గుమస్తా, ఇంటి పనికి ఒక పనివాడు ఉండేవాళ్ళు. ఈ ముగ్గురు నమ్మదగిన వాళ్లే. కానీ శెట్టికి వాళ్ళ మీద ఏమాత్రమూ నమ్మకం లేదు. ఎందుచేతనంటే ఆయన అనుమాన మనిషి. అయితే శెట్టి తన స్వభావాన్ని ఆ ముగ్గురికి ఏమాత్రమూ తెలియనిచ్చేవాడు కాదు. ఆయన ప్రవర్తన చూసి ఆ ముగ్గురిలో ఎవరికి వారు శెట్టికి తన మీద ఉన్నంత నమ్మకం మరెవరి మీద లేదనుకునేవారు. శెట్టి వ్యాపార రీత్యా ఒకసారి దూరాన ఉన్న పట్టణం పోవలసి వచ్చింది. బయలుదేరే ముందు ఆయన తన భార్యతో, ఏమే, నేను తిరిగి వచ్చేదాకా పనివాడిని ఒక కంట కనిపెట్టుకుని ఉండు, వాడు నమ్మదగిన వాడు కాదు అని అన్నాడు. భార్య అలాగే చేస్తానన్నది. తర్వాత శెట్టి పనివాడిని ఒంటరిగా పిలిచి, ఒరే, నిన్ను తప్ప నేను మరొకరిని నమ్మలేను, నువ్వు ఒక పని చెయ్యాలి అని అన్నాడు. దానికేం బాబు, అలాగే చెప్పండి అన్నాడు నౌకరు. మరేమీ లేదు, మన చిన్న గుమస్తా నాయుడున్నాడే, అతని బుద్ధి అంత మంచిదిగా కనిపించడం లేదు. నేను తిరిగి వచ్చేదాకా అతన్ని ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి అన్నాడు శెట్టి. ఓ అలాగే, మీరు నిశ్చితంగా వెళ్ళిరండి అన్నాడు ఇంటి నౌకరు. ఆ తర్వాత శెట్టి చిన్న గుమస్తాను ఒంటరిగా కలుసుకుని, ఇదిగో నాయుడు గారు, నేను నమ్ముకుని నేను పట్నం వెళుతున్నానన్నమాట. పెద్ద గుమస్తా రాయుడిని ఎలా కనిపెట్టుకుని ఉంటావో ఏమో అన్నాడు రహస్యంగా. యజమానికి తన మీద గల విశ్వాసానికి నాయుడు ఉబ్బితబ్బిబ్బవుతూ, ఆ సంగతి మీరు చెప్పాలటండి, అతన్ని 1000 కళ్ళతో కనిపెట్టే పూచీ నాది అని ధైర్యం చెప్పాడు. శెట్టి ఆఖరికి పెద్ద గుమస్తా రాయుడుండే గదికి వెళ్ళి, రాయుడు గారు, నేను పట్నం వెళుతున్నాను. నేను నీకు ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు. వ్యాపారపు లావాదేవీలు జాగ్రత్త, అడ్డమైన వాళ్ళందరినీ నమ్మవద్దు అని చెప్పి పట్నం వెళ్ళిపోయాడు. శెట్టి వెళ్ళిపోయాక ఆయన చెప్పిన పనులు అందరూ శ్రద్ధగా ఆచరించసాగారు. 2-3 దినాలు గడిచాక చిన్న గుమస్తా తన పైన వేగు వేస్తున్నట్లు పెద్ద గుమస్తా పసిగట్టాడు. ఇంటి నౌకరు తన మీద ఒక కన్ను ఉంచిన సంగతి చిన్న గుమస్తా కనిపెట్టాడు. శెట్టి భార్య తనను 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్న సంగతి నౌకరు గ్రహించాడు. ఇదంతా శెట్టి చేసిపోయిన ఏర్పాటని వారికి తెలియదు. ఎవరి మటుకు వారు తమ మీద వేగు చేస్తున్న వారిని శెట్టి చేత శిక్షింపజేయాలని నిశ్చయించుకుని అందుకు తగిన ఎత్తులు ఆలోచించుకున్నారు. ఒకరోజు పెద్ద గుమస్తా రాయుడు ఎవరితోనూ ఏమీ అనకుండా పెద్ద పెద్ద పళ్ళాల నిండా బియ్యము, పప్పు, ఒక చెంబు నిండా నెయ్యి తీసుకుని చిన్న గుమస్తా నాయుడు చూస్తూ ఉండగానే తన మనుషుల చేత పట్టించుకుని వీధుల్లోకి వెళ్ళిపోయాడు. అది చూసి నాయుడు అమిత ఆనందం చెందాడు. శెట్టితో చెప్పి ఆయన గౌరవం పొందటానికై అతను చూసిందంతా వివరంగా కాగితం మీద రాసుకున్నాడు. మరొక రోజు ఆ చిన్న గుమస్తాయే పనివాడు చూసే సమయంలో ఒక డబ్బుల సంచి తీసుకుని అటు ఇటు దొంగచూపులు చూస్తూ తన జేబులో వేసుకున్నాడు. అమ్మ దొంగ, దొరికావా అనుకుని పనివాడు ఆ రోజు గంట గుర్తుపెట్టుకున్నాడు. అది జరిగిన మర్నాడే శెట్టిగారింట ఒక కొత్త కూరల మనిషి వచ్చింది. వెంటనే పనివాడు తాను చేస్తున్న పని మానేసి వచ్చి కూరల మనిషితో సరసాలాడసాగాడు. అది చూడగానే శెట్టి భార్య, ఓరి భ్రష్టుడా, అయ్యగారిని రాని నీ భరతం పట్టిస్తాను అని బెదిరించింది. అయ్యగారు వస్తే నాకేం భయం అని పనివాడు తన యజమానురాల్ని మరింత రెచ్చగొట్టాడు. శెట్టి పట్నం నుంచి తిరిగి రాగానే నౌకరు మీద శెట్టి భార్య, చిన్న గుమస్తా మీద నౌకరు, పెద్ద గుమస్తా మీద చిన్న గుమస్తా రహస్యంగా ఫిర్యాదులు చేశారు. అందరూ చేసిన ఆరోపణలు విన్న అనంతరం శెట్టి అందరినీ సమావేశపరిచి, చూడండి, నేను అలా పట్నం వెళ్ళగానే మీ ముగ్గురు న్యాయము ధర్మము పాటించకుండా తెగబడి నా ఇల్లు దోచుకున్నారే, మీ వంటి నమ్మక ద్రోహంలు పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ కాదా అని అన్నాడు. పెద్ద గుమస్తా రాయుడు శెట్టితో, దయచేసి అదేదో సూటిగా చెప్పండి అని అన్నాడు. చెప్పేదేముంది, మీరు ముగ్గురు చేసిన పాడు పనులకి సాక్ష్యం ఉన్నది, నేరం ఒప్పుకుంటారా అన్నాడు శెట్టి. అందుకు అందరూ సమ్మతించారు. అప్పుడు శెట్టి రాయుడితో, ఏమయ్యా, నువ్వు ఫలానా రోజున పెద్ద పెద్ద పళ్ళాలతో బియ్యము, పప్పు, చెంబు నిండా నెయ్యి పట్టుకుపోలేదు, ఇదేమైనా మీ అత్తగారి ఇల్లు అనుకున్నావా? నువ్వు చేసిన ఈ పని నాయుడు కళ్ళారా చూశాడు అని అన్నాడు. దానికి రాయుడు, అయ్యా శెట్టిగారు, ఆ రోజు శ్రావణ శుక్రవారం, ఆ రోజే వరలక్ష్మీ వ్రతం కూడాను. ఆ వ్రతం నాడు మనం బ్రాహ్మణులకి స్వయం పాకాలిస్తాం. నేను అదే చేశాను, తమరు మరిచిపోయినట్లున్నారు అని అన్నాడు. శెట్టి నిర్ఘాంతపోయి, అవునవును మరిచాను, నువ్వేమీ అనుకోకు, పొరపాటైపోయింది, ఇలాంటిదేదో ఉంటుందని అనుకుంటూనే ఉన్నాను, నీ సంగతి వదిలేయ్. ఈ నాయుడు మాట ఏమిటి, ఇతడు డబ్బులు సంచి జేబులో వేసుకోవడం పనివాడు కళ్ళారా చూశాడే అని అన్నాడు. అందుకు నాయుడు, అవునండి, తీసుకున్నాను, అది నా జీతం డబ్బు, పద్దులో రాసి ఉన్నదే చూసుకోండి అని అన్నాడు. శెట్టి కంగారు పడి, అవునవును, ఆ రోజు జీతం ఇచ్చే రోజే కదూ, గుర్తుకు రాలేదు, కాకపోయినా చెప్పేవాడికి బుద్ధి ఉండాలి, నేనైనా మాట వరుసకే అడిగాను, మరో విధంగా అనుకోకు అని అన్నాడు. ఆయన పనివాడికేసి తిరిగి, ఏరా నీ సంగతి ఏమిటి, నువ్వు ఉన్నది పని చేయడానికి కదూ
అని అడిగాడు. అవునండి, నేను చేస్తున్నది కూడా పనేగా అన్నాడు పనివాడు. మరి పని మానేసి కూరగాయలమ్మితో సరసాలు మొదలు పెట్టావట కదరా దౌర్భాగ్యుడా అన్నాడు శెట్టి. అయ్య బాబోయ్, అది నా పెళ్ళమేనండి, అమ్మగారికి తెలియక మీతో ఏదో చెప్పి ఉంటారు అంటూ పనివాడు కాస్త సిగ్గుపడ్డాడు. తమలో ఒకరి మీద ఒకరికి చీలికలు తెచ్చిపెట్టింది శెట్టేనన్న సంగతి ముగ్గురికి తెలిసిపోయింది. వాళ్ళకి శెట్టి పైన అసహ్యం పుట్టింది. వాళ్ళు ఆయనతో, చూడండి శెట్టిగారు, మీలాంటి అనుమానపు మనిషి దగ్గర పనిచేయడం చేత మేం కూడా నమ్మక ద్రోహులం అయిపోవచ్చు. అందుచేత ఇక మీ కొలువు మాకొద్దు, మాకు సెలవు ఇప్పించండి అని వెళ్ళిపోయారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథల బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.